ఇవాళ నల్సా ప్రోగ్రామ్స్ మీకు అందరికీ తెలిసిందే. నల్సా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇవాళ హానరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజమహేంద్రం వారి వాళ్ళ డైరెక్షన్‌తో ఇవాళ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే పవర్టీ ఇరాడికేషన్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ తెలియాలని, అలాగే డ్రగ్ అడిక్ట్స్ చాలా మంది ఉంటున్నారు. చిన్నపిల్లలు చాలా మంది స్కూల్స్‌లో. దాని మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కలిగిద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసింది పవర్టీ ఇరాడికేట్ చేయాలి అంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు అందరికీ కాకపోయినా గానీ చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహం కావాలి. ఉద్యోగాలే కాకుండా చాలా మందికి చేతి వృత్తుల ద్వారా కూడా చాలా మంది జీవనం నడుస్తుంది. ఇక్కడ చూస్తున్నాం, చాలా మంది అవుట్లెట్స్ పెట్టారు. సొంతగా వ్యవసాయం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగి వాళ్ళకి వాళ్ళుగా స్వయంగా సంపాదించుకుంటూ వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు తొలగించుకోవచ్చు. అలాగే డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నారు. స్కూల్ పిల్లల్లో కూడా చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటున్నారు. వాటి మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ ఉంటాం. మాతో పాటు పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళి ఆ స్టూడెంట్స్‌కి వాటి మీద అవేర్‌నెస్ కలిగిస్తూ ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళకి చెప్తూ ఉంటారు. దాని మీదే అవగాహన కోసమే ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద చాలా శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని అన్నది అందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. పిల్లలంటే బాధ్యత. ఆ బాధ్యత మనం సక్రమంగా నిర్వహిస్తూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటే వాళ్ళు పెద్దయిన తర్వాత మీరు ఎలా కావాలనుకుంటున్నారో వాళ్ళు మీకు సహాయంగా ఉంటారు. అలా కాకుండా వదిలేస్తే చాలా చెడు వ్యసనాలకి బానిసలైపోయి మీరు మీ పిల్లలు మీకు చేయి జారిపోతారు. తర్వాత మీకు అందకుండా పోతారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలందరినీ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.